ఎగ్జిట్ పోల్స్ అన్ని మోడీనే మళ్ళీ ప్రధానం చెప్పేశాయి. బీజేపీ కూడా అదే ఫిక్స్ అయింది. దీనికి తగ్గట్టుగానే ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నాయి. 100 డేస్ ఎజెండాని ఇప్పటికే ఓ రూట్ మ్యాప్ని రెడీ చేసుకున్నాయి. నెక్స్ట్ టర్మ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ మార్పులు తీసుకురావాలనే దానిపై ఇప్పటికే ఫోకస్ చేసింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ సర్కార్. ఇంతకీ ఏఐ విషయంలో మోడీ తీసుకోబోయే కీలక మార్పులు ఏంటి, ఈ మార్పుల ఎఫెక్ట్ ఇండియాపై ఎలా పడబోతున్నాయి? 100 రోజుల ప్రణాళిక. మోడీ నెక్స్ట్ టర్మ్లో మొదటి 100 రోజుల్లో చేయాల్సిన పనులపై ఆయన ఫోకస్ చేశారు. జూన్ 4న ఫలితాలు విడుదలవ్వడమే ఆలస్యం. ఈ ఎజెండాను అమల్లోకి తీసుకురాబోతుంది మోడీ సర్కార్. మరి ఇందులో ఏముంది? ఇదే ఇప్పుడు బయటకు వస్తుంది. అయితే మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఫోకస్ చేయనుంది కేంద్రం. దీనికోసం ఇండియా ఏఐ మిషన్ను ప్రారంభించనుంది. దీనికోసం ఐటీ చట్టానికి మార్పులు చేయడంతో పాటు ఏపెక్స్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. దీనికోసం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు ఆదేశాలు అందినట్టుగా సమాచారం. మరేంటి ఈ ఇండియా ఏఐ మిషన్? దీనికోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇండియాలో ఏఐను మరింత ఉపయోగించుకోవడమే దీని మెయిన్ గోల్. ఏఐ ఫ్యూచర్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ రూపొందించి ఇందులో బీటెక్, ఎంటెక్, పిహెచ్డి స్కాలర్స్ని అపాయింట్ చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్ను అక్టోబర్ వరకు స్టార్ట్ చేయబోతున్నారు. ఎలాంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయాలి, కరిక్యులం డిజైన్ ఎలా ఉండాలి, ఎలాంటి కోర్సెస్ని ఏర్పాటు చేయాలి, దీనిపై ఫోకస్ చేయబోతున్నారు. థర్డ్ టర్మ్లో ఫస్ట్ 100 డేస్లోనే దీనికోసం కమిటీ ఏర్పాటు కానుంది. దీనికి క్యాబినెట్ సెక్రటరీ హెడ్గా ఉండనున్నారు. అదే సమయంలో ఐటీ మినిస్ట్రీ సెక్రటరీ కన్వీనర్గా కొనసాగుతారు. అంతేకాదు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్, ఐటీ చట్టానికి సవరణలు, నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ నోటిఫికేషన్, ఇలా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని కూడా మొదటి 100 రోజుల్లో పూర్తి చేయాలని గోల్గా పెట్టుకుంది కేంద్రం. దీనికోసం రూల్స్ను డ్రాఫ్ట్ చేయడానికి, పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడాన్ని జూన్, ఆగస్టు మధ్యలో కంప్లీట్ చేసే అవకాశం కనిపిస్తోంది. నాన్ పర్సనల్ డేటాను షేర్ చేయడం, సేకరించడానికి సంబంధించి రూపొందించిన నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ నోటిఫికేషన్ కూడా జూలై, అక్టోబర్ మధ్య రిలీజ్ చేసే అవకాశం ఉంది. నేషనల్ స్ట్రాటజీ ఫర్ రోబోటిక్స్కు సంబంధించిన స్ట్రాటజీ అక్టోబర్ వరకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజానికి మార్చిలో జరిగిన కేంద్ర కేబినెట్లోనే ఇండియా ఏఐ మిషన్కు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం వచ్చే 5 ఏళ్లకు 10,371 కోట్లను కూడా కేటాయించారు. ఈ ఫండ్ ద్వారా ప్రైవేట్ ఏఐ కంపెనీలకు రాయితీలు, ఏఐ స్టార్టప్లకు ఫండింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచడమే దీని లక్ష్యంగా ప్రకటించింది మోదీ సర్కార్. దీనికోసం మెయిన్గా 4 రంగాలపై ఫోకస్ పెంచింది. చిప్స్ తయారీ, ఇండియాలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం, ప్రభుత్వంలో కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచడం, ఇలా కొన్ని టార్గెట్స్ని ఏర్పాటు చేయనుంది కేంద్ర సర్కార్. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 100 డేస్ ఎజెండాలో భాగంగా వీటిని మరింత అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతోంది. 100 డేస్ ఎజెండాలో ఇది ఒకటే కాదు, దేశంలోని వివిధ అంశాలపై మోడీ రివ్యూ చేశారు. ఆదివారం ఒక్కరోజే మోడీ ఏకంగా 7 రివ్యూ మీటింగ్స్ నిర్వహించారు. ఇందులో హైవేస్, ఎయిర్వేస్, రైల్వేస్ డెవలప్మెంట్పై కీలక చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. సో మోడీ 3.0లో చాలా మార్పులు జరగడం కన్ఫర్మ్గా కనిపిస్తోంది. వీటితో పాటు కొన్ని సంచలన నిర్ణయాలు ఉంటాయని కూడా తెలుస్తోంది చట్టపరంగా. లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.